కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. వ్యాసప్రసాదాత్ శ్రుతవానేతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను అతి రహస్యమైనది, చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది అయినటువంటి ఈ యోగ శాస్త్రాన్ని స్వయంగానే అర్జున్కు చెప్తున్నటువంటి యోగేశ్వరుడిగా విన్నాను అని చెప్తున్నాడు. అంటే ఈ గీతాశాస్త్రం గురించి యోగము అని చెప్పబడింది. యోగము అంటే కలుపునది, జీవుని పరమాత్మతో ఐక్యపరుచున్నది అని అర్థం. ఈ గీతోపదేశం అటువంటిదే కాబట్టి ఇది యోగము అని చెప్పబడింది. ఇంకా ఇది పరమరహస్యమైనదనియు సర్వోత్కృష్టమైనదని కూడా ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ముముక్షువులకి అవశ్యము ఉపాధేయమే అలరారుతోంది ఇక్కడిది. యోగేశ్వరాత్ అంటే యోగమునకు ప్రభు యోగేశ్వరుడు. యోగమును గురించి సంపూర్ణంగా చెప్పినవాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మ యోగేశ్వరుడయ్యాడు. కనుక అటువంటి మహనీయుడు ఉపదేశించిన ఈ గీతారూప యోగశాస్త్రమునందు జనులకు ఎంతటి విశ్వాసం ఉండవలనో ఆలోచించుకోవాలి మనమే. సాక్షాత్ అంటే శ్రీ వ్యాసమహర్షి యొక్క అనుగ్రహం చేత గీతాశాస్త్రాన్ని ప్రత్యక్షంగా తాను వినగలిగితిని అని సంజయుడు చెప్తున్నాడు. వ్యాసమహర్షి సంజయునికి దూరశ్రవణ దూరదర్శన శక్తిని ఇవ్వడం వలన రణరంగంలో జరిగినటువంటి సంవాదాన్ని అంతటినీ కూడా ఇంటి వద్దే కూర్చుని అతడు విన్నాడు. ఇంకా సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పింది కనుక ప్రత్యక్ష ప్రమాణమే ఉంది. అంటే సాక్షాత్తు భగవానుని ముఖతః గీతాబోధ ఏ ప్రకారం వచ్చిందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అక్కడ అతను చెప్పగలిగాడు. ఈ ప్రకారంగా సంజయుడు చెప్పింది సాక్షాత్ భగవత్ప్రోక్తములైనటువంటి వాక్యములే అనడం వలన గీతా గ్రంథముపై అందరికీ కూడా పరమ గొప్పదైనటువంటి విశ్వాసం ఉండాలి. గీతారూపము ఈ యోగశాస్త్రం ఎటువంటిది అంటే అతి రహస్యమైనది, పరమోత్కృష్టమైనది, సాక్షాత్తుగా భగవంతుడు చెప్పినది. ఇంక ఈ గీతాశాస్త్రాన్ని సంజయుడు ఎలా వినగలిగాడు అంటే వ్యాసమహర్షి యొక్క అనుగ్రహం చేత దూరశ్రవణ దూరదర్శన శక్తి వలన వినగలిగాడు. భగవాన్ యొక్క దివ్యబోధనని స్మరించి మహదానందం పొందుతున్నాడని సంజయుడు చెప్తున్నాడు. జై గురుదత్త.